కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసే ప్రక్రియ పూర్తయింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారు సిబ్బంది. 21 టేబుల్స్ పై ప్రతి రౌండ్కు 21,000 చొప్పున ఓట్లను లెక్కించనున్నారు సిబ్బంది. మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సాయంత్రం లోపు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసే ప్రక్రియ పూర్తయింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారు సిబ్బంది. 21 టేబుల్స్ పై ప్రతి రౌండ్కు 21,000 చొప్పున ఓట్లను లెక్కించనున్నారు సిబ్బంది. మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సాయంత్రం లోపు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది? సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కొద్దిసేపటి క్రితమే మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. నిజానికి 2,50,000 పైచిలకు ఓట్లు పోలైతే అందులో నుంచి ఇన్వాలిడ్ ఓట్లను, వ్యాలిడ్ ఓట్లను వేరు చేసే ప్రక్రియ నిన్న ఉదయం 8 గంటల నుంచి కొద్దిసేపటి క్రితం వరకు కూడా జరిగింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత చెల్లని ఓట్లను పక్కన పెట్టి చెల్లిన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కట్టి టేబుల్స్ మీదకి పంపించారు. 21 టేబుల్ల మీద కౌంటింగ్ జరుగుతుంది. 21 టేబుల్ల మీద ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్లు ఇస్తారు. 1000 ఓట్లు అంటే మనకు ప్రతి రౌండ్లో 21,000 ఓట్లను లెక్కించే అవకాశం ఉంది. ఇక చెల్లని ఓట్ల విషయానికి వస్తే మొదటి 2,10,000 ఓట్లకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించారు. అందులో దాదాపు 21,000 అంటే 10% ఓట్లు చెల్లకుండా పోయినాయి. మిగతా 40,000 ఓట్లలో కూడా 10% వేసుకున్నా కూడా దాదాపు 25,000 ఓట్లు పక్కన పెట్టేసి, ఇన్వాలిడ్ ఓట్లను పక్కన పెట్టేసి చెల్లిన ఓట్లు అంటే దాదాపు 2,25,000 ఓట్లు ఇంకా ఉన్నాయి. ఆ చెల్లిన ఓట్లను లెక్కించే ప్రాసెస్ జరుగుతోంది. అంతేకాదు, చెల్లిన ఓట్లు ఎప్పుడైతే తెలిసిందో ఆ చెల్లిన ఓట్లలో సగం చేసి ఒక ఓటు కలిపితే వచ్చేదే కోటా ఓటు. ఆ కోటా ఓటు నిర్ణయించి ఇప్పుడు కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఈ కౌంటింగ్లో భాగంగా మొత్తం 56 మంది అభ్యర్థులకు సంబంధించి ఓట్లను విభజన చేస్తారు. అందుకోసం పీజీఎన్ బాక్స్లని అక్కడ ఏర్పాటు చేస్తారు. పీజీఎన్ బాక్స్ అంటే ఒక చెక్క పెట్టెను 56 అరలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క అరలో ఏ అభ్యర్థికి ఓటు వస్తే ఆ అభ్యర్థి ఓటును ఆ అరలో కేటాయిస్తూ ప్రాసెస్ పూర్తి చేస్తారు. మొత్తం ఇట్లా 21,000 పూర్తయిన తర్వాత మళ్ళీ ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది లెక్కగట్టి పక్కన పెట్టి ఇట్లా మొత్తం 2,25,000 ఓట్లు పూర్తయ్యేంత వరకు కూడా ప్రాసెస్ కొనసాగిస్తారు. అప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్క పూర్తయినట్టుగా చెప్తారు. ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయినాయో అప్పుడు కోటా మనం అనుకున్నాం కదా, మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చిందా లేదా ఎవరికైనా అనేది చూస్తారు. ఒకవేళ వస్తే అప్పుడే విజేతను నిర్ణయిస్తారు. లేదు అంటే ఈ ప్రాసెస్ మరింత ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళినప్పుడు అత్యల్ప ఓట్లు, మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చినాయో వాటిని తీసుకొని ఆ అభ్యర్థికి వేసిన వాళ్ళు రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకెళ్తారు. ఇట్లా ఎలిమినేషన్ చేసే క్రమంలో ఎక్కడ కోటా ఓటును రీచ్ అవుతారో అక్కడ దాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది. కొన్నిసార్లు మొత్తం ఉన్న అభ్యర్థుల్లో 56 మందిలో 53 మంది అభ్యర్థులు పోయినా కూడా ఒక్కోసారి కోటా నిండకపోవచ్చు. కోటా నిండకపోతే మూడో ప్లేస్లో ఉన్న అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేసి మొదటి ఇద్దరికి పంచుతారు. అప్పుడు కూడా రాకపోతే రెండో అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేసి మొదటి విజేతను నిర్ణయిస్తారు. ఇది మొత్తం చాలా లెంతీ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు జరిగిన ట్రెండ్ కావచ్చు, నిన్నటి నుంచి బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేసి అందరికీ డిస్ప్లే చేస్తున్నారు. డిస్ప్లే చేస్తున్నప్పుడే ఆ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చింది, రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి క్యారీ అయినాయి అనేది కూడా చాలా కొంత తెలిసింది. మనకు ఆఫ్ ద రికార్డు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే 3 అభ్యర్థుల మధ్య ప్రధానంగా ఓట్ షేరింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి మనకు ప్రసన్న హరికృష్ణ, ఈ 3 మధ్య ఓట్ షేరింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. మధ్య వేరియేషన్ కూడా ఈ 3 అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కూడా చాలా స్వల్పంగా ఉంది. కాబట్టి నెక్ టు నెక్ పోలింగ్ జరిగినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ నెక్ టు నెక్ పోలింగ్లో ఎవరు విజేత అవుతారనేది తేలాలంటే మాత్రం కోటా ఓటు దాటేదాకా ఈ కౌంటింగ్ ప్రాసెస్ జరగబోతుంది. అందరి అంచనాలు అయితే ఇది మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలేలా అనిపించడం లేదు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు, అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓటు కూడా చూస్తారు. అయితే ఇక్కడ అభ్యర్థులు కొంత ఒక టాక్టిక్స్గా వ్యవహరించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. పోలింగ్ ఓట్లు కనుక చూసినా, బ్యాలెట్ ఓట్లు చూస్తే ఏంటంటే మనకు ఉదాహరణకు బీజేపీ అభ్యర్థికి సంబంధించి మొదటి ప్రాధాన్యత వేసిన ఓటర్లు చాలా వరకు 1 నంబర్ మాత్రమే, అంటే బీజేపీకి 1 నంబర్ మాత్రమే ఇచ్చి మిగతా ఏ ఒక్క ఓటు కూడా వేయకుండా వదిలేసి చాలా కనిపించినాయి. సేమ్ సిచ్యువేషన్ కాంగ్రెస్లో కనిపించింది, ప్రసన్న హరికృష్ణ దగ్గర కనిపించింది. కానీ ఇవి పార్టీ పరంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా వేశారు. కానీ కామన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఏ పార్టీకి సంబంధం లేకుండా కేవలం అభ్యర్థులను గుణగణాలను చూసి వేసిన వాళ్ళు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు 2, 3, 4 ప్రాధాన్యత ఓట్లు కూడా ఇచ్చారు. అంతకుమించి ఎక్కువగా ఇచ్చినట్టు ఎక్కడ కనవలేదు. ఎందుకంటే చివరి
బాక్సులన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు చాలా వరకు అన్నీ ఎంటీగానే ఉన్నాయి. కేవలం 3-4 ప్రయారిటీస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇట్లా చూసినప్పుడు మనకు ఓవరాల్గా కనుక చూస్తే ఈ ఎలిమినేషన్ కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. అంటే కొద్ది ఓట్లే ఉంటాయి కాబట్టి టకాటక మార్చేస్తారు. ఎప్పుడైతే ఈ 3-4 ఎక్కువ ఓట్లు సాధించిన వాళ్ళు మిగులుతారో అప్పుడు మళ్ళీ కొంత ఈ కౌంటింగ్ ప్రాసెస్ మందగించే అవకాశం ఉంది. అధికారులు కూడా చూడవచ్చు. ఇక్కడ హడావుడి అయితే కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు కొద్దిగా స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే మెయిన్ ఓటింగ్ ప్రారంభమైంది కాబట్టి అధికారులు కూడా చాలా లోపలికి వెళ్ళే కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు క్షుణ్ణంగా పరిశీలించి వెళ్తున్నారు. దీని లోపల మనకు కౌంటింగ్ కోసం 21 టేబుల్ మీద లెక్క జరుగుతూ ఉంది. నిన్న టీచర్ ఎమ్మెల్సీ ఫలితం ఆల్రెడీ రాత్రి 10 గంటలకల్లా వచ్చేసింది. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ సిబ్బంది కూడా ఫ్రీ అయ్యారు కాబట్టి వాళ్ళను కూడా దీనికోసం వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రారంభమైన ఈ 2,25,000, 2,30,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ సాయంత్రం కల్లా కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. జ్యోతి, ఓవరాల్గానైతే ట్రెండ్స్ నెక్ టు నెక్ కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది మాత్రం ఇప్పుడే చెప్పే అవకాశం లేదని చెప్పాలి.